మార్నింగ్ టైమ్ స్టోరీస్. రాఘవయ్య గారి ఇల్లు అది పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా వెలుగుతున్న ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంటికి పెద్ద దిక్కు రాఘవయ్య. ఆయన మాట అంటే మాట, పాత పద్ధతుల్ని గౌరవించే వ్యక్తి. ఆయన భార్య శకుంతల. ఆమె ఇంటికి ఒక మాతృమూర్తి. ఎప్పుడూ చురుకుగా ఉంటూ అందర్నీ కంటికి రెప్పలా చూసుకునేది. వారి ముద్దుల కొడుకు శ్రీను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శ్రీను భార్య సితార. ఆమె కూడా ఉన్నత చదువులు చదివి పెద్ద కలలు కనే ఆధునిక యువతి. శకుంతలమ్మ, సితార అంటే ప్రాణం. అత్తా కోడళ్ళలా కాదు, తల్లి కూతుళ్ళలా ఉండేవారు. ఆ ఇంటి ఆనందానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఎంత మంచి కుటుంబంలోనైనా చిన్న సునామీ లాంటి సంఘటన రాకుండా ఉంటుందా? ఒకరోజు సితారకొచ్చిన ఒక శుభవార్త ఆ ఇంటి వాతావరణాన్ని కొద్దిగా మార్చింది. సాయంత్రం వేళ అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతున్నారు. ఆనందంతో ఉత్సాహంగా, అత్తయ్య గారు, మావయ్య గారు, నేను మీకు ఒక మంచి విషయం చెప్పాలి. శకుంతల నవ్వుతూ, ఏమిటమ్మా సితారా, నీ ముఖంలో అంత వెలుగుంది? సితార శ్రీను వైపు చూసి, నాకసలు నమ్మశక్యంగానే లేదు. నేను 6 నెలల క్రితం అప్లై చేసిన డ్రీమ్ ప్రాజెక్టు లీడ్ పొజిషన్ నాకొచ్చింది. అది కూడా బెంగళూరులో. ప్యాకేజీ కూడా చాలా బాగుంది. నా కల నెరవేరినట్టే. శ్రీను సంతోషంగా తల్లితో మాట్లాడుతూ, అవునమ్మా, ఇంటర్వ్యూ బాగా ఇచ్చింది. ఈ కంపెనీలో ఆ స్థానం రావడం అంటే మామూలు విషయం కాదు. రాఘవయ్య గర్వంగా, చాలా సంతోషమమ్మా. నువ్వెప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాం. మంచి పేరు తీసుకురా. శకుంతల ముఖం కొద్దిగా చిన్నబోతుంది, కాని వెంటనే తేరుకొని, అంత సంతోషమేనమ్మా. బెంగళూరా, మనిల్లు వదిలి? అత్తయ్య, 6 నెలలే కదా, వారానికి ఒకసారి వచ్చి వెళ్తాను. ఇది నా కెరియర్కు చాలా ముఖ్యమత్తయ్య. శకుంతల లేచి కిచెన్లోకి వెళ్తూ, 6 నెలలు కాదు, 6 రోజులు కూడా నువ్వు కనబడకపోతే నాకు మనసొప్పదమ్మా. నువ్వు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించు. శకుంతలమ్మ మాటల్లో ఆమె ప్రేమ, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. తన కోడలిపై ఉన్న ప్రేమకు తన ఇంటిని విడిచి దూరంగా వెళ్తుందనే బాధ తోడయింది. సితారకు అత్తగారి మనసు అర్థమయింది. కాని తన కల కూడా ముఖ్యమని ఆమె మనసులో తీవ్ర సంఘర్షణ మొదలయ్యింది. తరువాతి కొన్ని రోజులు ఆ ఇంట్లో చిన్నపాటి మౌనం అలుముకుంది. శకుంతల మునపటిలాగా చురుకుగా లేదు. సితారతో నవ్వుతూ మాట్లాడినా ఆ మాటల్లో ఏదో తెలియని భారం కనిపించేది. రాత్రి భార్యాభర్తలు శ్రీను, సితార తమ గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీను, అత్తయ్యను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నా నిర్ణయం ఆమెకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నువ్వు చెప్పు, ఇది నా జీవితంలో ఎంత పెద్ద అవకాశం. నాకు తెలుసు సితారా, నాకు నీ కలలు తెలుసు. నేను నీకు పూర్తిగా మద్దతిస్తున్నాను. కాని అమ్మది పాతతరం ఆలోచన. ఆమెకు అందరూ కలిసుండాలనే భావన చాలా బలంగా ఉంటుంది. నీ విషయంలో ఆమె భయం అంతే. నువ్వు దూరమవుతున్నావని భయం. మా ఇద్దరిలో ఒకరు తగ్గాలంటే నేనే తగ్గాలా? నా కెరీర్ పక్కన పెట్టేయాలా? అలా అనట్లేదు సితారా. అమ్మ మనసు మరీ సున్నితం. ఒకసారి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాం. నీ ప్రేమ ఆమెకు అర్థమవుతుంది. కోపంగా, ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు శ్రీను. నేను ఇన్నాళ్ళు ఈ కుటుంబాన్ని ఎలా చూసుకున్నానో అత్తయ్యకు తెలియదా? అయినా ఈ ఇంట్లో నా కలకు విలువ లేదా? అమ్మా నాన్నలు నీకు విలువ ఇవ్వడం లేదని కాదు సితారా. నువ్వు లేని లోటు వాళ్ళు తట్టుకోలేరు, ముఖ్యంగా మా అమ్మ. మాట పెరిగి వారిద్దరి మధ్య చిన్నపాటి వాదన జరిగింది. ఆ రోజు రాత్రి సితారకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున వంటగదిలో దీపం వెలుగుతూ ఉంది. శకుంతలమ్మ కూరగాయలు తరుగుతూ ఒంటరిగా కన్నీరు పెట్టుకోవడం సితార చూసింది వంటగది. సితార మెల్లగా దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీరేడుస్తున్నారా? కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమీ లేదమ్మా, కళ్ళల్లో ఏదో పడింది. నువ్వు పడుకోలేదా? భావోద్వేగంతో, అత్తయ్య, నేను వెళ్ళొద్దని మీకుందా? నిజం చెప్పండి. వెళ్ళొద్దని కాదమ్మా, నువ్వు బాగుండాలని నా కోరిక. కానీ నా చిన్న కోరిక, నా కుటుంబం నా కళ్ళ ముందుండాలి.
మన ఇంటికి వచ్చిన లక్ష్మివి నువ్వు. నువ్వు లేకుండా ఈ ఇల్లు కల తప్పుతుందమ్మా. మీరు నా కల కంటే, నా ఆశయం కంటే కుటుంబ బంధాలనే ముఖ్యంగా చూస్తారా అత్తయ్య? ప్రేమగా. అమ్మా, జీవితం అంటే బంధాలే కదమ్మా. రేపు నీకు ఇంకో గొప్ప అవకాశం వస్తుంది, కానీ ఇక్కడి ప్రేమ, ఇక్కడి అనుబంధం, ఇక్కడి భోజనం ఇవి వేరే చోట దొరుకుతాయా? ఈ అత్తాకోడలి అల్లరి, నీ మావయ్య నవ్వు ఇవి కావాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. శకుంతలమ్మ మాటల్లోని నిస్వార్థ ప్రేమ సితార మనసును కదిలించింది. తన అత్తగారికి తన మీద ఎంత ప్రేముందో, తాను లేకపోతే ఆ కుటుంబం ఎంత లోటుగా ఉంటుందో సితారకు అర్థమయ్యింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత రాఘవయ్య గారు అందరినీ హాల్లో కూర్చోబెట్టారు. ఆ ఇంట్లో ఆయన మాటే చట్టం. నాకన్నీ తెలుసు. మన శకుంతల మనసు, సితార కళ రెండూ నాకు ముఖ్యమే. దేన్ని వదులుకోవాలవసరం లేదు. ఏమంటున్నారండి? సితారకు ఈ అవకాశం చాలా ముఖ్యం. నువ్వు సితారతో బెంగళూరు వెళ్ళు. నాన్నా, అవును, కొత్త అవకాశాన్ని వదులుకోకూడదు. సితారా, నువ్వు నీ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టు. శ్రీను, నువ్వు కూడా నీ ఆఫీస్ పని అక్కడి నుంచి చూసుకో. శకుంతల, మనమిద్దరం ప్రతివారం బెంగళూరు వెళ్ళి వారాంతం వాళ్లతోనే ఉండి వద్దాం. ప్రతి వారమా? అదెంత దూరం అండి? దేనికి ఆందోళన పడకు. ఇప్పుడు దూరం పెరిగింది, మన బంధం కాదు. బంధం మరింత దగ్గరవుతుంది. ప్రతివారం మనం వెళ్ళడం వల్ల పిల్లలు ఇక్కడి బంధాన్ని మర్చిపోరు. నీ కోడలు తన కలను నెరవేర్చుకుంటుంది. నువ్వు నీ కుటుంబాన్ని వదులుకోవడవసరం లేదు. రెండింటికి సమాన న్యాయం చేద్దాం. సితార కళ్ళల్లో నీళ్లతో మావయ్య, రాఘవయ్య నవ్వుతూ, ఇక ఆలోచించకండి. మన ఇంటికి ఆనందం ఎక్కడుంటే ఆ కుటుంబం అక్కడే ఉంటుంది. సితారా, సితారా, నువ్వు నా కూతురివి. నీ ఆశానికి అడ్డుపడను. శకుంతల, నువ్వు నా భార్యవి. నీ కళ్లలో నీరుండటానికి వీల్లేదు. నువ్వు నా కూతురివి. నీ ఆశయానికి అడ్డుపడను. శకుంతల, నువ్వు నా భార్యవి. నీ కళ్లల్లో నీరుండడానికి వీల్లేదు. రాఘవయ్య గారి నిర్ణయం ఆ ఇంట్లో కొత్త వెలుగు నింపింది. శకుంతల కళ్లల్లో నుండి కన్నీళ్లు వచ్చినా అవి దుఃఖంవి కావు, ఆనందంవి. తన మావయ్య దూరంగా ఉన్నట్టుగా కనిపించినా ఆయన తన బాధను, తన కోడలి ఆశయాన్ని ఎంతగానో అర్థం చేసుకున్నారో సితార తెలుసుకుంది. ఆ రోజు అత్తాకోడళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని తమలో ఉన్న చిన్న మనస్పర్ధను పూర్తిగా తొలగించుకున్నారు. బెంగళూరు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సితార తన అత్తగారితో మరింత ఎక్కువ సమయం గడపాలని ప్రయత్నించింది. అత్తాకోడలిద్దరూ వంటగదిలో కూర్చొని తమ ప్రయాణం గురించి, వారి కొత్త ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో శకుంతల సితార చెవిలో ఒక పాట పాడింది. సితారా, ఈ కళ్ళకు నిన్ను దగ్గరగా చూసుకునే అదృష్టం దక్కుతుందేమో కాని నా మనసులో మాత్రం నువ్వెప్పుడూ ఉంటావమ్మా. సితార అత్తగారిని కౌగిలించుకొని కళ్ళల్లో నీళ్లతో మాట్లాడ్డం. అత్తయ్య, నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు, మావయ్య, శ్రీను, మీ ప్రేమ ముందు నా కెరీర్ అవకాశాలు చిన్నవే, కానీ మీ ప్రోత్సాహం నాకు కొండంత బలం. ఈ 6 నెలలు మీకు లోటు రాకుండా చూసుకుంటాను. నేను ప్రతి వారం మీతో గడపడానికి ప్రయత్నిస్తాను. శకుంతల ఆనందంతో సితారను దీవించింది. ఆ ఇంట్లో మళ్ళీ పాత సందడి, నవ్వులు వెల్లివిరిశాయి. రాఘవయ్య గారు తన భార్యను, కోడల్ని చూసి ఎంతో సంతృప్తి చెందారు. ఆ ఇంట్లో ఏనాడూ లేని ప్రేమ, గౌరవం రెట్టింపు అయ్యాయి. సితార, శ్రీను బెంగళూరు వెళ్లారు. శకుంతల, రాఘవయ్య గారు తమ మాట ప్రకారం ప్రతి వారం వెళ్లి వారాంతాన్ని వారి పిల్లలతో గడిపేవారు. మొదటి వారం కొంచెం కష్టంగా అనిపించినా బెంగళూరులో కోడలి పక్కన వారాంతం గడపడం శకుంతలమ్మకు కొత్త ఆనందాన్నిచ్చింది. సితార 6 నెలలు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. ప్రాజెక్టు పూర్తయ్యాక సితారకు అక్కడే పెద్ద ఆఫర్ వచ్చినా ఆమె తిరస్కరించింది. తన కుటుంబం కోసమే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఎందుకమ్మా ఇంత మంచి ఆఫర్ వదులుకున్నావు? నవ్వుతూ, అత్తయ్య, మీ ప్రేమ, మీ సంతోషం కంటే నాకు ఏ ఆఫర్ ముఖ్యం కాదు. ఈ ఇంటి లక్ష్మిని నేను. నా స్థానం మీ పక్కనే. ఆ ఇల్లు మళ్లీ కలకలలాడింది. రాఘవయ్య, శకుంతల తమ కాలానికి, కొత్త కాలానికి మధ్య వారధిగా నిలిచి బంధాల తీరం ఎప్పుడు స్థిరంగా, సురక్షితంగా ఉంటుందని నిరూపించారు.
ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.